క్లాస్గా కనిపించిన చాలా మాస్ ఫాలోయింగ్ ఉన్న ఎమ్మెల్యే. పొద్దున లేస్తే ఇంట్ల కంటే జనాలలోనే ఎక్కువ ఉంటాడు. చదువుతో పాటు సంస్కారయుతమైన రాజకీయాలు చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు. ఆయనే హైదరాబాద్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా పేరు తెచ్చుకున్న కేపీ వివేకానంద్. ఈరోజు యంగ్ లీడర్ ప్రోగ్రాంలో ఒక మొక్కగా మొదలై మహావృక్షంగా ఎదిగిన ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేపీ వివేకానంద్ పూర్తి పేరు కూన పాండు వివేకానంద్. కూన ఆయన ఇంటి పేరు అయితే పాండు ఆయన తండ్రి పేరు. తండ్రి పేరుని తన పేరులో చేర్చుకున్నాడు. 1977 అక్టోబర్ 21న కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్లో జన్మించాడు. కుత్బుల్లాపూర్ ప్రాంతం కుగ్రామంగా ఉన్నప్పటి నుంచి ఈయన కుటుంబం రాజకీయాలలో ఉంది. ఇతని తాత కూన మాణిక్యం కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ లీడరు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా పనిచేసిండు. ఆ తర్వాత వివేక్ తండ్రి కేఎం పాండు అంటే కూన మాణిక్యం పాండు, ఈయన కూడా ఆయన తండ్రి పేరుని ఆయన పేరులో చేర్చుకున్నాడు. ఈయన కుత్బుల్లాపూర్ సర్పంచ్గా 2 సార్లు పనిచేసిండు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీగా ఏర్పడ్డప్పుడు ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ కూడా కేఎం పాండు గారే. కానీ తాత తండ్రుల మీద ఆధారపడకుండా స్వతహాగా రాజకీయ అరంగేట్రం చేసిండు. విద్యార్థిగా ఉన్నప్పుడే 2000 సంవత్సరంలో శక్తి యువ సేవా సమితి అనే ఒకదాన్ని పెట్టుకొని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేసేటోడు. 2008కి వచ్చేసరికి ఈయన సేవా కార్యక్రమాలు కుత్బుల్లాపూర్ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయినాయి. 2008లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి కొంత ప్రాంతాన్ని వేరు చేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అని ఏర్పాటు చేసిర్రు. ఇందులో కుత్బుల్లాపూరు, జీడిమెట్ల, షాపూర్ నగరు, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్ ఈ ప్రాంతాలన్నీ వస్తాయి. నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నివాసాలు. అదే కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్ నగర్ ఇటువైపు వస్తే ఇండస్ట్రియల్ ఏరియాస్. ఇక్కడ గుండు పెన్ను నుంచి అంతరిక్షంలోకి పంపే రాకెట్లో కావాల్సిన పరికరాల వరకు తయారైంది జీడిమెట్ల పారిశ్రామిక వాడలో. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా స్థిరపడ్డారు. అనేక రకాల కల్చర్స్, రకరకాల సంస్కృతులు, భిన్న సంప్రదాయాలు, అనేక వర్గాల మనుషులు. ఇదొక మినీ ఇండియన్ తలపిస్తుంది. అంతేకాదు తెలంగాణలో అతిపెద్ద 2వ నియోజకవర్గం. ఇక్కడ 6,69,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇట్లాంటి ఒక మినీ ఇండియా టైప్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అందరి అభిమానాలను చూరగొంటూ ఒక ప్రజాదరణ పొందడం అనేది సాధారణ విషయమేం కాదు. అలాంటి అసాధారణ విషయాన్ని సాధించిండు కేపీ వివేకానంద. కుటుంబం అంతా కాంగ్రెస్లో ఉంటే 2009లో వివేకానంద్ మాత్రం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేసిండు, కానీ టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దాంతో టీడీపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. 2009 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ చేతిలో ఓడిపోయిండు, కేవలం 15,000 ఓట్ల తేడాతో. అలా అని కుంగిపోలేదు, మరింత కసిగా పనిచేసిండు. 24/7 జనాలకు అందుబాటులో ఉండేవాడు. దాంతో 2014లో టీడీపీ మరోసారి టికెట్ ఇచ్చింది. ఆ ఇయర్ టీఆర్ఎస్ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి మీద 35,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ మనుగడ సాగించే పరిస్థితి లేకపోవడంతో టీడీపీ శాసనసభా పక్షం అంతా టీఆర్ఎస్లో విలీనమైపోయింది. అదే ఇయర్ 2014లో యుఎస్ యంగ్ లీడర్స్ పొలిటికల్ ప్రోగ్రామ్కి ఈయన హాజరైండు. మొత్తం భారతదేశం నుంచి 5గురు వెళ్తే 5గురులో ఒకరు కేపీ వివేకానంద. పూణేలోని భారతీయ చిత్ర సంసద్, ఇది కొద్దిమంది ఆదర్శమైన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ విద్య, వాళ్ళ సంస్కారం వీటి ఆధారంగా ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ ఇస్తుంటది. 2014లో ఈ అవార్డుకు కూడా ఎంపికైండు. ఆ తర్వాత 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేసి 50,000 పైచిలకు ఓట్ల మెజారిటీ సాధించిండు. నియోజకవర్గంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాడు అనే పేరుంది. తిరిగి 2023 ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కేపీ వివేకానంద్కే టికెట్ ఇచ్చింది. ఈ ఎలక్షన్స్లో తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ సాధించిండు. 85,516 ఓట్ల మెజారిటీతో విజయదుందుబి మోగించుండు. అసెంబ్లీలో చాలా సంస్కారయుతంగా మాట్లాడతాడనే పేరు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన అసెంబ్లీ రూల్స్ కమిటీ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఈయన క్రమశిక్షణ, మర్యాద, హుందాతనం గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్గా కొనసాగిస్తుంది. తాత తండ్రుల నుంచే రాజకీయ వారసత్వం ఉన్న స్వతహాగా రాజకీయాల్లో ఎదగడం, అది కూడా చాలా హుందాగా క్రమశిక్షణతో రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లింది. సాధారణంగా హైదరాబాద్ రాజకీయాలంటేనే మాస్ అనే పేరుంది. అట్లాంటి చోట మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక క్లాస్ లీడర్గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. నిజంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అనే మాటకు ఆయన నిలువెత్తు నిదర్శనం. నెక్స్ట్ వీక్ మరో మంచి స్ఫూర్తిదాయకమైన యంగ్ లీడర్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ద ఫోర్త్ ఎస్టేట్.